సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగింది కొద్దిసేపటి క్రితమే. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీఆర్పీ రాజ్యాధికార పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ శంకర్ గౌడ్ అయితే ఉన్నారు. అన్న నమస్తే. ఏం చెప్తారు? సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది ఫైనల్గా. ఊహించిందా లేకపోతే మీరు కొంచెం ఏమైనా ఊహించారా మీరు అట్లా? ఇది ఊహించిందే. మోసం చేసానికి సిద్ధంగా పడ్డ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ రెండు పార్టీలు, ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసి నాటకాలు ఆడుతూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బీసీలను వంచన చేయడానికి పూనుకున్నాయి. ఆ విధంగా సక్సెస్ అవుతున్నాయి అంతే. కానీ ప్రజలు గమనిస్తున్నారు. తగిన టైంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారు వీళ్ళకు. హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కొట్లాడదామని అయితే పోయింది. నిజంగా చిత్తశుద్ధి ఉందనుకోవాలా లేకపోతే చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి పోయింది అనుకోవాలా? ఇవన్నీ చిత్తశుద్ధి లేని చర్యలు. ఇవన్నీ చిత్తశుద్ధి లేక చర్యలు. చిత్తశుద్ధి ఉంటే ఎట్లా చేస్తారు? ఇక్కడ సరియైన వాదించకుండా ఒక సుప్రీంకోర్టులో ప్రధానంగా లాయర్ అయిన అభిషేక్ మను సింఘ్వి, మన ఎమ్మెల్యేల చోట ఎన్నుకోవడం అనే వ్యక్తి, రాజ్యసభ మెంబర్, ఇక్కడ వచ్చి డైరెక్ట్ వాదించకుండా వర్చువల్గా వాదించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇక్కడ మంత్రులు 100 కిలోమీటర్ల దూరం హెలికాప్టర్లో పోతారు. ఆయనకి హెలికాప్టర్ ఫ్లైట్ చాపర్ పెట్టలేరా? ఇక్కడ బెంగళూరు ఎంత దూరం? 500 కిలోమీటర్లు బై ఎయిర్ 484 వస్తుంది. వాళ్ళకి చాపర్ పెట్టలేరా? హెలికాప్టర్ పెట్టలేరా? ఆయన కూడా రవికుమార్ వర్మ గారు చాలా ఫేమస్ మాజీ అడ్వకేట్, ఆయన కూడా వర్చువల్గా వాదించాడు. అంటే చిత్తశుద్ధి ఎక్కడుంది చెప్పండి? చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ముఖ్యంగా ఈ పార్టీలు మెయిన్. బీజేపీ ఒక విధంగా మోసం చేస్తుంది, బీఆర్ఎస్ ఏమో అంటీ ఏముంటున్నట్టు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ఏమో నాటకాలు ఇస్తూ మభ్య పెడుతుంది. ఇది వాళ్ళ యొక్క పరిస్థితి. అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసమే అట్లాంటి హామీ ఇచ్చిందని అర్థమవుతుంది. 100% ఇది. ఆ ఒక అసెంబ్లీ తీర్మానాన్ని చట్టబద్ధత తీసుకురావట్లేదు కాకుండా హడావిడిగా ఆర్డినెన్స్ జీవోలు ఇస్తూ హైకోర్టు సుప్రీం కొట్టేస్తూ నవ్వుల పాలు తాగడం తప్ప ఏమని చెప్పండి? కామన్ ఎవరికైనా తెలియాలి కదా. ఇవి కామన్ నాలెడ్జ్ లేకుండా ఇదంతా దురుద్దేశంతో చేస్తారు, బీసీలను మోసం చేస్తారు. ఇది ఒకటి. హైకోర్టులో ఏమో ఎంపరికల్ డాటా కరెక్ట్ లేదంటే మళ్ళీ ప్రతిపాదనలు తీసుకురావని చెప్పేసి ఒక 6 వారాలు అయితే గడువు వేయడం జరిగింది. ఇదేలోపు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు డైరెక్ట్ దాని మీదనే 50% ఇంతకుముందు దాటనివ్వలేమని చెప్పేసి కొట్టు వేయడం జరిపింది. సో మరి ఏం చేస్తే దీన్ని ముందు తీసుకెళ్లే ప్రక్రియ జరుగుతుంది? ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే 50% దాటొద్దని చెప్పి ఏ రాజ్యాంగంలో లేదు, పార్లమెంటు చట్టమే చేయలే. ఈ జడ్జీలు వాళ్ళు చేసింది ఇదంతా పరిమితి ఎక్కడుందంటే చెప్పండి? అదని అగ్రకుల జడ్జీలు చేసిన పని ఇది ఎక్కడుంది చెప్పండి? రాజ్యాంగంలో ఉందా 50% దాటొద్దని? రాజ్యాంగంలో అయితే లేదు, కానీ గతంలో 9 జడ్జీల ధర్మాసనం ఇచ్చింది, 11 జడ్జీల ధర్మాసనం ఉంది ఇప్పుడు. అది కాకుండా వాళ్ళు ఇచ్చిన తీర్పును ప్రభుత్వ చట్టం ఎట్లయితుంది? పార్లమెంట్ చేయలే కదా, పార్లమెంట్ చేయలేదు. ఇది రాజ్యాంగం లేదు. మనం ప్రతి ఒక్కరు దేన్ని ఫాలో అవుతాం? రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం. రాజ్యాంగంలో ఉంది, రాసి ఉందా 50% అని? 50% దాటొద్దని చెప్పి మరి 10% ఈడబ్ల్యూ ఎట్లా తెచ్చుకునే వాళ్ళు? దానికి ఏ ఎంపెరికల్ డేటా తెచ్చారు? ఏ డెడికేషన్ కమ్మ వేసారు? ఏమేసారు? నైట్ తీసేసారు ఎన్నికల ముందు. ఇది చాలా హాస్యాస్పదం ఇదంతా. ఈ తప్పు ప్రజలను మోసం చేయడం తప్ప చైతన్యమైతులు బీసీలు తగిన రీతిలో బుద్ధి చెప్తారు, సమయం కోసం వెయిట్ చేస్తారు అంతే. టీఆర్పీ తరఫున ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది, ఎటువంటి ఫైట్ చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్లకు? మేము రాష్ట్రం తిరుగుతూనే ఉన్నాం. నిన్న మామూలుకి వెళ్ళాం, మొన్న వరంగల్కి వెళ్ళాం, నిజామాబాద్కి వెళ్ళాం, ప్రతి ప్రాంతంకి వెళ్ళి చెప్తూనే ఉన్నాం. ప్రజల చైతన్యం చేయడం, బీసీల చైతన్యం చేయడమే మా పని. కంపల్సరీ మేము సాధిస్తాం. వీళ్ళ యొక్క కుట్రలను, వీళ్ళ యొక్క నయవంచలను ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు కూడా చైతన్యమంతా వీళ్ళకి బుద్ధి చెప్తారు. మరి ఒక పార్టీ పరంగా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత పార్టీ పరంగా ఇప్పుడు హైకోర్టు ఏమో డెడ్ లైన్ పెట్టింది, ఇప్పుడు ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి. సో మరి పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని చెప్పేసి అంటుంది. అట్లా ఓకేనా? మరి అది చాలా తప్పండి. పార్టీ పరంగా అప్పుడే పెట్టింది కదా. ఇప్పుడు సపోజు కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇస్తుంది టికెట్, బీఆర్ఎస్ రెడ్డికి ఇస్తుంది. బీసీ ఆయన రెడ్డి అయిన తోడు కొట్లాడతారు రిజర్వేషన్లలో. ఆయన డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అధికారం అంగబలం ఉంటుంది. సపోజ్ బీజేపీ ఒక బీసీకి ఇస్తుంది, కాంగ్రెస్ రెడ్డికి ఇస్తుంది. అది చాలా ఇంకా మోసం. అది అయితే ఇంకా 40%తో ఎన్నికలకు పోదాము బీసీలకు అనేది ఇంకా తప్పది, ఇంకా రెడిక్యులస్ అది అయితే. సో పదేనా అన్ని బీసీ సంఘాలు అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు ఎటువంటి మద్దతు ఇవ్వబోతాం? మేము ఈ అంశము ప్రజలది, ఇది బీసీ సంఘాలతో కాదు, అందరిది. ఇది ఈ రాష్ట్ర ప్రజలు బీసీలది, ఎస్సీ బీసీలది, మైనారిటీల సమస్య. మేము అందరి తరపున కొట్లాడతాం.
సమస్య అందరిది ఇది. ఈ సమస్య పరిష్కారం కోరుకుంటాం కాబట్టి వాళ్ళు కూడా మల్లన్న గారు మా ప్రెసిడెంట్ గారిని సంప్రదించారు మద్దతు కోసం. మల్లన్న గారు కూడా మాట్లాడి చెప్తా అని చెప్పిండు. మల్లన్న గారు ప్రకటిస్తాడు, అది మేము ప్రకటిస్తాం. నమస్కారం.